రెండోసారి భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతూ ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో చేసిన తాజా ప్రకటనతో భారత్ అమెరికా సంబంధాలు మరోసారి వార్తల్లో నిలిచాయని చెప్పుకోవాలి. వచ్చే ఏడాది ప్రారంభంలో ట్రంప్ భారత్ ను సందర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రుబియో ప్రకటించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు సంబంధించిన ప్రాథమిక సన్నాహాలు ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పర్యటన జరిగితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కు వచ్చే తొలి అధికారిక పర్యటన ఇదే కానుంది. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్న తరుణంలో ట్రంప్ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. క్వాడ్ దేశాల సమావేశం, ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ రంగ సహకారం, పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక రంగంలో భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తూ ఉన్నాయి. భారత్ అమెరికా సంబంధాల్లో గత కొన్ని నెలలుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాణిజ్యం, రక్షణ, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు, ఇంధన రంగాల్లో రెండు దేశాలు సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ను త్వరగా పూర్తి చేయాలని ఇరు దేశాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయని మార్క్ రుబియో చెప్పడం జరిగింది. అదే సమయంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవటం, క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయడం కూడా ఈ భేటీలో ప్రధాన అంశాలుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగే ఈ సమావేశంలో రక్షణ ఒప్పందాలు, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం వంటి పలు కీలక అంశాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే పర్యటన తేదీలు మాత్రం అమెరికా ప్రభుత్వం ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. తేదీలు ఖరారైన తర్వాత పూర్తి షెడ్యూల్ ను వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మాత్రం ట్రంప్ భారత్ పర్యటన వార్త అయితే ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.